ఈరోజు ముఖ్యాంశాలు. 1. తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరల పెంపు సెప్టెంబర్లో ఉండొచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. 2. ఏపీలో చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాకు 5 కోట్లు కేటాయింపు. గ్రామాల్లో 6,721 కిలోమీటర్ల కొత్త రోడ్లు నిర్మిస్తామని సీఎం వెల్లడించాడు. 3. షేక్ హసీనా పాలనలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక ఒప్పందాలు, నీటి పంపకాలు, రోడ్లు, రైల్వే ఒప్పందాలు జరిగాయి. హసీనా రాజీనామాతో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కుంటుపడనున్నాయి. 4. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. 5. తెలంగాణలో గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు పడిపోతున్నాయి. కేజీ చికెన్ 150 రూపాయలకి అమ్ముతున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఇంకా పడిపోనున్నాయి. 6. తెలంగాణ ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని మీ సొంతంగా ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామన్న కాలేజీలు. 7. సింగరేణి వార్షిక లాభాలు ప్రకటించి అందులో 35% బోనస్ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.